హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే. ఏంటా పొద్దున్నే రెడీ అయ్యి కూర్చుంది అనుకుంటున్నారా? సండే అయ్యేసరికి వీ ప్లాన్ ఫర్ స్మాల్ అవుటింగ్ అనమాట. సో వీ ప్లాన్ ఫర్ భైరవకోన. సో వీ స్టార్టెడ్ అట్ 11:30 AM. మై కిడ్ ఈజ్ సేయింగ్ హాయ్. సో మేము 11:30కి స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ కూడా కొంచెం కూల్గా ఉంది టుడే, రెయిన్స్ అంటున్నారు. సో అక్కడ ఇంకా చాలా బాగుంటుంది, మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. సో వీఆర్ గోయింగ్ ఫర్ దట్ ప్లేస్. మేము రీచ్ అయ్యేసరికి అప్రాక్సిమేట్లీ 12:30 అయింది. ఈ మధ్య రోడ్స్ కూడా చాలా బాగా వేశారు, సో అందరూ ఈజీగా వెళ్ళచ్చు. గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకుంటే కనుక భైరవకోన చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది, సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, స్లోగా. మేము కొంచెం రూట్ మిస్ అయ్యాము, బట్ ఫైనల్గా గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోవడం వల్ల మేము కరెక్ట్గానే వెళ్ళాము. ఇంకా మాకు 10 to 15 minutes డిలే అయిందనే అనుకోవాలి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ మెయిన్ మంచి ఫారెస్ట్ ఏరియా అనమాట. అంటారు ఎనిమల్స్ కూడా ఉంటాయని, బట్ వీడిన్సి. సో మనం ఘాట్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ కూడా అసలు ఉండవన్నమాట. సో ఎవరన్నా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకొని, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, లైక్ బస్సెస్ అట్లాగా. ప్రైవేట్ వెహికల్ అయితే బెటర్. సో we entered ఘాట్ రోడ్ అండ్ హియర్ ఒక స్మాల్ చెక్ పోస్ట్ వస్తుంది. ఆ స్మాల్ చెక్ పోస్ట్ వచ్చింది అంటే ఇంకా మనం ఆల్మోస్ట్ టెంపుల్ రీచ్ అయిపోయినట్లే. ఈ ఆర్చ్ ఉంటుంది కదా, ఈ ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్ళాము అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడ భైరవకోన అని మెన్షన్ చేసింది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్లో నుంచి మనం బై వాక్ ఒక 1 kilometer ఆర్ లెస్ దెన్ 1 kilometer ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మెయిన్ ఫేమస్ వచ్చేసి వాటర్ ఫాల్స్ అనమాట. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళిన టైంలో వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయనుకోవచ్చు. మామూలుగా అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి వాటర్. ఒక డిసెంబర్, నవంబర్ ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది వాటర్ ఫ్లో. ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి, ఇక్కడ అభిషేకం వాటికి ప్రైసెస్ అక్కడ ఉంటాయి. మనం ఈ 1 kilometer నడుచుకుంటూ వెళ్ళినట్లయితే వీ కెన్ రీచ్ టెంపుల్ అనమాట. ఇక్కడ ఫేమస్ వచ్చేసి అమ్మవారు అండ్ కాలభైరవుడు అనమాట. ఇదే ఫేమస్ టెంపుల్, ఫస్ట్ టెంపుల్ అనమాట. కాలభైరవుడికి ఒక గుడి అంటూ ఉన్నది ఇదే అనమాట. ఇక్కడ సండేస్ కొంచెం ఎక్కువగా వస్తారు క్రౌడ్. ఎవరన్నా గ్రహ దోషాలు అలాంటివి ఉంటే కనుక ఇక్కడ బాగా పూజలు చేస్తారు. సో ఫస్ట్ మనం కాలభైరవుడికి దర్శనం చేసుకుంటాము. సో నౌ వి ఆర్ గోయింగ్ ఫర్ దట్. ఇక్కడ మంచిగా మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం బెటర్ ఏమీ చేతిలో ఉంచుకోకపోవడమే మంచిది. పూజ మంచిగా చేయించుకొని మనీ వేసేస్తే బెటర్. ఫ్రూట్స్ అలాంటివి ఏం చేతిలో పెట్టుకోవద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనం ఈ కాలభైరవుడు టెంపుల్కి వెళ్ళాము. చూసారా, ఇక్కడ కాలభైరవేశ్వర స్వామి అని మెన్షన్ చేసింది. ఇక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అందరికీ పూజారి మంచిగా బొట్లు పెట్టారు. ఇది అయిపోగానే నెక్స్ట్ మనం ఇటు సైడ్ తిరిగామంటే ఎదురుగా కింద త్రిముఖ దుర్గాంబికా దేవి టెంపుల్ అనమాట. అంటే 3 phases ఉంటాయి. లక్ష్మి, సరస్వతి, పార్వతి, 3 దేవుళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం అటు వెళ్తాము. ఇంకా చుట్టూ ఆ పైన గుడి చుట్టూ అయితే అమ్మవారి చుట్టూ అక్కడ మా కిడ్స్ ఉన్నారు చూసారా, అక్కడైతే చిన్న చిన్న శివలింగాలు ఉంటాయన్నమాట.
నగరేశ్వర స్వామి అని, శ్రీశైలం లింగం అనేసి అలా చాలా చిన్న చిన్న లింగాలు ఉంటాయి. మనం అవన్నీ కూడా బాగా దండం పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ టెంపుల్ ఎవరు కట్టింది కాదు, అక్కడ వెలిసిందనమాట. సో నవ్ యూ కెన్ సీ ఇక్కడ అమ్మవారు 3 ఫేసెస్ ఉన్నాయి చూడండి. సెంటర్లో ఒక ఫేస్ కనిపిస్తుంది, మిగతా 2 ఫేసెస్ ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ హాఫ్ ఉంటుందన్నమాట. ఈ అమ్మవారు చాలా ఫేమస్. ఇక్కడ ఎవరైనా దండం పెట్టుకుంటే అనుకునే కంపల్సరీగా జరుగుతాయి. నైట్ ఇక్కడ నిద్ర చేస్తే కూడా అమ్మవారి గజ్జెలు సౌండ్స్ వస్తాయంట నైట్ నడుస్తున్నట్లు. సో ఇలా అదే అయిపోయింది. అక్కడ దండం పెట్టుకునేసాక మేము ఈ చుట్టూ ఈ చిన్న చిన్న శివలింగాలన్నీ చూసుకుంటూ వెళ్ళాము వరుసగా. ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారా, శ్రీ రామేశ్వర లింగం ఉంది. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న లింగాలు ఉంటాయి. ఇది వచ్చేసి నగరేశ్వర స్వామి లింగం అన్నమాట. ఇక్కడ ఇది అమ్మవారి పైన ఉంటుంది ఈ శివుడిది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దండం పెట్టుకునేసాము. ఇక్కడ మా అమ్మాయి కూడా గంట కొట్టాలి అని గోల్ చేస్తే గంట కొట్టేసింది ఫైనల్గా. నేను ఎత్తుకొని కొట్టించాను, అందకపోతే. రెయిన్స్ వల్ల ఇక్కడ పురుగులు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. పురుగులు చాలా పురుగులు ఉన్నాయి కింద. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళామన్నమాట. వాటర్ కూడా నెక్స్ట్ ఇది అయిపోయాక కొన్ని క్యాండిడ్ షాట్స్ నేను ఊరికే జస్ట్ అలా ప్లేస్ చేశాను, మేము దిగిన ఫొటోస్ అన్నమాట. ఇక్కడైతే ఒక చిన్న పురుగు లైక్ ఎర్త్వామ్ లాగా ఉంది, అది ఏంటో మనం ఐడెంటిఫై చేయలేము. అది మా పాప కాలు మీద ఎక్కింది. సో ఇలా మా బాబు మా పాప ఇట్లా అందరం తీసేసుకొని ఇట్లా వెనక్కి వచ్చేసాము. వచ్చిన రూట్లో రావచ్చు, ఎల్స్ ఆ స్టెప్స్ ఎక్కామంటే నెక్స్ట్ ఇంకొక రూట్ కూడా ఉందన్నమాట. అట్లా వచ్చేసాము. ఇలా బై వాక్ చేసుకుంటూ వెళ్తే సేమ్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇట్లానే మనం నడుచుకుంటూ వెళ్ళామంటే స్టార్టింగ్ మనం ఎక్కడికి వచ్చామో అక్కడికే వచ్చేస్తామన్నమాట. ఈ టెంపుల్ అయితే చాలా ఇయర్స్ బ్యాక్ అన్నమాట. సో చాలా ఫేమస్. ఈ చుట్టుపక్కల ఉండే జనాలు బాగా నమ్ముతారు ఈ అమ్మవారిని. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ తాయెత్తులు అలాంటివి కడతారు. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి కుంకుమ ఇస్తారనమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కుంకుమని వాటర్లో కలిపి ఇచ్చి వాళ్ళకి తాగిస్తే కూడా క్యూర్ అవుతుంది అనేసి ఇక్కడ నమ్ముతారనమాట. సో ఇలా ఈ స్టెప్స్ ఎక్కేసి ఇలా స్టార్టింగ్కి వచ్చేసాము. ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాక మనము ఈ స్టార్టింగ్ నుంచే లోపలికి వెళ్ళాము, ఇటు నుంచి బయటకు వచ్చామన్నమాట. సో ఇంకా కిడ్స్ యాక్చువల్గా కాల్ చేస్తున్నారు ముందు వాటర్ ఫాల్స్ అనేసి. మేము చిన్నగా టెంపుల్ టైమింగ్స్ మళ్ళీ క్లోజింగ్ టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్గా దర్శనంకి వెళ్ళేసాము. ఇప్పుడు నా వీఆర్ గోయింగ్ ఫర్ వాటర్ ఫాల్స్ అనమాట. వాటర్ ఫాల్స్ అనడానికి లేదు, ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. బట్ నేను మీకు చూపించడానికి కొంచెం ట్రై చేశాను. బట్ దీనికి హిస్టరీ చాలా బాగుంది. ఈ వాటర్ తాగినా కూడా చాలా హెల్త్ డిసీజెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా క్యూర్ అవుతాయి అనేసి నమ్ముతారు అందరూ. ఆ పైన 7 బావులు అలా ఉంటాయంట. అది ఎవరు రీచ్ అవ్వలేరంట. రీచ్ అవ్వాలి అని ట్రై చేసిన వాళ్ళు కూడా పైకెక్కి ఇంకా తిరిగి రాలేదని అంటూ ఉంటారు అందరూ. సో ఆ పైనుంచి ఆ వాటర్ అట్లా కొండ మీద నుంచి అలా ఫ్లో అవుతుంటాయి. ఇక్కడ చాలా ప్లాంట్స్ని టచ్ అయ్యి వాటర్ వస్తాయి కాబట్టి ఆ లీవ్స్ ఫ్రేగ్రెన్స్ అంతా దానికి వచ్చి ఆ వాటర్లో పవర్ వస్తుంది అంటారు. అందుకని అది తాగితే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి అంటారు. ఇంకా అలా ఆ వాటర్ కొంచెం తాగేసాము. ఇంకా తర్వాత పిల్లలు వాటర్లో బాగా మునిగేశారు. ఇంకా తర్వాత రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా కొన్ని క్యాండిడ్ షాట్స్ అన్నీ ఇలా లాస్ట్లో జాయిన్ చేశాను. మా అమ్మాయి అయితే కొంచెం వాటర్లో బాగానే ఎంజాయ్ చేసింది. లైట్గా చిన్న చినుకులు పడుతున్నాయి. సో వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. అది దట్టు ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి వాటర్ అసలు చాలా ఫ్రిడ్జ్లో వాటర్ ఉన్నట్లే ఉన్నాయి. బట్ కిడ్స్కి ఏం అందవు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా
వాటర్లో కాసేపు అలా ఎంజాయ్ చేశారు. సో ఇట్లా మా వీకెండ్ గడిచిపోయింది. థ్యాంక్ యూ.